హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? వెల్కమ్ టు సాయి దినేష్ క్రియేటర్. ఈరోజు వీడియో అయితే ఏంటంటే కందిపప్పు ములక్కాయ సాంబార్ అనమాట. ఎప్పుడు ములక్కాయలు కోసేస్తాం, ఈసారి కందిపప్పు ములక్కాయలు కలిపి ఫాన్లో పెట్టాను, ఉడుకుతున్నాయి అనమాట. ములక్కాయలు కూడా అందులో ఉడకబెడదామని పెట్టాను, కొత్తగా ట్రై చేశాను. కొత్తగా కాదులేండి, చాలామంది ఇలానే చేసి ఉంటారు, కానీ నేను ఫస్ట్ టైం ఇలా చేశాను అనమాట. ములక్కాయలు కోసి మనం విడిగా సాంబార్లో ఉడకబెడతాం. నేనేం చేసే కందిపప్పులోనే ములక్కాయలు కూడా ఉడకబెట్టేశాను. పక్కన గ్యాస్ బండ్లో లారీ వచ్చిందనుకుంటా, సౌండ్లు వస్తున్నాయి, గ్యాస్ మొద్దులు తిప్పుతున్నారు. ఇప్పుడు ములక్కాయలు అయితే పిండేసి తీసేసాను అనమాట, పిట్టంతా. ఎప్పుడు మా ఇంట్లో ఏమంటారు, చింతపండు పులుసు అయితే రెడీగా ఉంటుందని చెప్తాను కదా. అవునండి, చింతపండు పులుసు అయితే మొన్నే ఉడకబెట్టి ఫ్రిడ్జ్లో పెట్టామన్నమాట. చింతపండు పులుసు కూడా వేసి కొంచెం వాటర్ పోసాను, సాంబార్ అయితే కలిపేసాను అనమాట. ములక్కాయలు మొత్తం ఉడికిన తర్వాత పిండేసాను కదా, ఆ పిట్టంతా బయటికి తీసేసాను. తర్వాత ఉల్లిపాయ, పచ్చిమిర్చి, టమాటా, క్యారెట్ అవన్నీ ఉంటే బాగుండేది, కానీ క్యారెట్లు అవన్నీ లేవండి. ఎందుకంటే ఎప్పటికప్పుడు ఎక్కడి నుంచి వస్తాయి, రావు కదా. పసుపు కూడా వేసి తాలింపులో. ఇంకేంటి ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? ఏం చేస్తున్నారు? బోలు బేబీ, బాల్ కదా మీరు? సరేలే అండి, బోలపోతేలే. కానీ మీరేం ఈ వీడియో ఎప్పుడంటే నిన్న ఉదయాన్నండి, నిన్న సాయంత్రం అప్లోడ్ చేద్దాం అనుకున్నా, కానీ కుదరలేదు. అందుకని ఈరోజు ఉదయం అప్లోడ్ చేయను. ఈరోజు 2 గంటలకు చేస్తానన్నమాట, యూట్యూబ్లోకి వచ్చేసి. ప్లీజ్ ఫ్రెండ్స్, సపోర్ట్ చేయొచ్చు కదా. సాంబార్లో అయితే అన్నీ వేసి మరగబెడుతున్నాను. చూసారా, గుమ్మగుమ్మలాడిపో స్మెల్ వస్తున్నాయి, కానీ చాలా బాగున్నాయండి అలా వేస్తే. సాంబార్ కూడా మరిగిపోతూ ఉన్నాయి. ప్లీజ్ వీడియో కానీ నచ్చినట్టయితే లైక్ చేయండి. ఇంకో పక్క టీ కాగుతున్నాయి. అంటే ఉదయాన్నే వంట పని మాత్రానికి అయిపోతుంది కదా, వాళ్ళేమో ఇంట్లో పని చేసుకుంటారు. ఇదిగో సాంబార్ పొడి వేసాను. సాంబార్ పొడి లేదు కాబట్టి చికెన్ పొడి వేసాను, కొంచెం బెల్లం ముక్కేసాను. అదేంటి, కొబ్బరి పొడి. నేనేంటి మిమ్మల్ని అడుగుతున్నా, కొబ్బరి పొడి అయితే వేసేసాను. చికెన్ పొడి, కొంచెం బెల్లం, కొంచెం కొబ్బరి పొడి, ఈ 3 వేసాను. కానీ కొత్తిమీర కూడా ఉంటే ఆ కిక్కే వేరబ్బా కదా. కానీ కొత్తిమీర పొద్దాక మనకు దొరకదు కదా, ఫ్రిడ్జ్లో ఉంచుకోవడానికి ఏమో ఉండదు అది. ఇప్పుడు పిల్లలేమో సేమియా ఉప్మా చేయమన్నారు. మా చిన్న మేనల్లుడు ఉన్నాడు కదా, ఈ వీడియోలు చూస్తున్నారు కదా. సేమియా ఉప్మా చేయత్తా అంటే సరేలే అని ఈరోజు సేమియా ఉప్మా చేస్తున్నా. ముందు ఎవరైనా టిఫిన్ చేస్తారు, కానీ నేను వంట చేసిన తర్వాత టిఫిన్ ప్రోగ్రాం పెడతా. ఎందుకంటే అందరం లేచి తలా పని చేసి షాప్లోకి వెళ్ళిపోతాం కాబట్టి. సేమియా ఉప్మా కూడా రెడీ అయిపోయిందండి. ఈరోజు అయితే కూర మాత్రానికి చెప్పను. ఇంకో పక్క పాలు, ఇంకో పక్క సేమియా ఉప్మా, అలా పొయ్యిలు మాత్రం 2 వంట పని అయ్యే వరకు ఈ వంటగదిలో నుంచి బయటికి వెళ్ళాం అనమాట. సరే అండి, వీడియో అయితే